నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మరింత తగ్గిన ఉల్లి ధర. మహారాష్ట్ర నుంచి కర్నూలు మార్కెట్ యార్డుకు, పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉల్లిగడ్డలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో కర్నూలు జిల్లా ఉల్లికి డిమాండ్ తగ్గిపోతోంది. శనివారం క్వింటం ఉల్లి 3600కు గరిష్ట ధర రైతులకు లభించగా, సోమవారం మరింత దిగజారింది. క్వింటం గరిష్టంగా 3149. కొనసాగుతున్న మహారాష్ట్ర ఉల్లి ఎఫెక్ట్. కర్నూలు మార్కెట్కు మహారాష్ట్ర నుంచి కర్నూలు మార్కెట్ యార్డుకు, పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉల్లిగడ్డలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో కర్నూలు జిల్లా ఉల్లికి డిమాండ్ తగ్గిపోతోంది. శనివారం క్వింటం ఉల్లి 3600కు గరిష్ట ధర రైతులకు లభించగా, సోమవారం మరింత దిగజారింది. కేవలం క్వింటం ఉల్లి గరిష్ట ధర 3149, మధ్యస్థ ధర 2259, కనిష్ట ధర 615కు తగ్గిపోవడంతో ఉల్లి రైతులు ఆవేదన చెందుతున్నారు. అదే విధంగా కందులు గత శనివారం 9999 గరిష్ట ధర నమోదు కాగా, సోమవారం ఏకంగా 1000 తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 1987 క్వింటాళ్ల కందులు రావడంతో వ్యాపారులు అమాంతం ధరను తగ్గించేశారు. మొక్కజొన్న ధరలు కూడా తగ్గిపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన 2250 కంటే 100 తక్కువైంది. మొక్కజొన్నలకు గరిష్ట ధర 2309, మధ్యస్థ ధర, కనిష్ట ధరలు కేవలం 2109 నమోదయ్యాయి. ఎండు మిరపకాయల ధర పూర్తిగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఇదే సమయానికి క్వింటం ఎండుమిర్చి 30,000 పైనే ఉండగా, సోమవారం గరిష్ట ధర 15,499 మాత్రమే రైతుకు దక్కింది. మధ్యస్థ ధర 14,299, కనిష్ట ధర 2,349 దక్కింది. మినుములకు గరిష్ట, మధ్యస్థ, కనిష్ట ధరలు 8,287 దక్కింది. సజ్జలకు గరిష్ట, మధ్యస్థ, కనిష్ట ధర క్వింటానికి 2,291 పలికింది. కొర్రలకు గరిష్ట, మధ్యస్థ ధరలు 2,531, కనిష్ట ధర 1,609 లభించింది. వేరుశనగ కాయలకు గరిష్ట ధర 6,799, మధ్యస్థ ధర 5,120, కనిష్టం 4,069 మాత్రమే దక్కింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.